హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర చట్నీ చూడబోతున్నాం. గోంగూర చట్నీ ముద్ద కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా గోంగూర అండ్ పచ్చిమిరపకాయలు కడిగి పక్కన పెట్టుకొని వేరుశనగకాయలు ఆల్సో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండ్ గోంగూర కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కొద్దిగా మెత్తగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకో పొయ్యి మీద మనం వేరుశనగకాయలను వేసి దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మేము కొంచెం మాడిపోయినాయి ఫ్రెండ్స్, మీరు దోరగా వేయించుకోండి సరిపోతాయి. తర్వాత వేరుశనగకాయలని మనము మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకే మనము ఉడకబెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఉప్పు, దాంట్లోకి తగినంత ఉప్పు, తెల్లగడ్డలు కూడా వేసేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మనం తర్వాతనే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది ఆప్షనల్. మనం ఇందులోకి మళ్ళీ ఉల్లిపాయలు కూడా తరిగి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ముద్దలకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్.